1 కప్ అంతా మైదా పిండి, ఉప్పు, కొద్దిగా ఆయిల్ పోసుకొని కలిపి కొద్దిగా వాటర్ పోసుకొని బాగా కలిపి ముద్దలాగా చేసుకొని తడి క్లాత్ పెట్టి 30 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఒకసారి కలుపుకొని చపాతీ సైజ్ అంతా ముద్దని చేసుకొని కొద్దిగా మైదా పిండి పోసుకొని చపాతీ కంటే సన్నగా రౌండ్ లాగా చేసుకొని ఎన్ని చపాతీలు అయితే అన్ని చేసుకొని వాటిని వేడి అయిన పెనం మీద ఒక 2 నిమిషాలు 2 వైపులు తిప్పుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ చపాతీలని ఈ విధంగా కట్ చేసుకొని సమోసా షీట్స్ లాగా చేసుకోవాలి. కడాయిలో కొద్దిగా ఆయిల్, కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు, పసుపు, కొద్దిగా గరం మసాలా, ఉప్పు, కారం, ధనియాల పౌడర్, కొత్తిమీర వేసి పక్కన పెట్టుకోవాలి. మైదా పిండి వేసి కొద్దిగా వాటర్ పోసుకొని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఈ సమోసా షీట్స్ ని ఈ విధంగా మలుచుకొని ఆనియన్ స్టఫ్ ని ఇందులో పెట్టుకొని కలుపుకున్న పేస్ట్ ని ఈ విధంగా రాసి సీల్ చేసుకోవాలి. ఆయిల్ లో ఈ సమోసాని వేసి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని సమోసాలు లైట్ బ్రౌన్ కలర్ రాగానే బయటికి తీసి సర్వ్ చేసుకుంటే వేడి వేడి ఆనియన్ సమోసా రెడీ.